న్యాయవాదుల మీద జనసేన నేత జులుమంటూ సాక్షి ఒక ఐటెం ప్రొజెక్ట్ చేసింది. ఏదైతే కాకినాడ పోలీస్ స్టేషన్ ఆవరణలోని జనసేన నాయకుడు అంచెలతో కలిసి రెచ్చిపోయారు. మహిళా న్యాయవాదిని బూతులు తిట్టమే కాక మరో న్యాయవాదిని చంపుతానని బెదిరించారు, దాడికి ప్రయత్నించారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం పోలీసుల సమక్షంలో జనసేన నేత వీరంగం చేసిన పోలీసులు మౌనంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది. కాకినాడకు చెందిన సందీప్ గౌడ్ విదేశాలకు వెళ్లేందుకు స్థానిక 4వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అనుమతులు ఇచ్చారు. అతడిపై మహిళా పోలీస్ స్టేషన్లో పోలీసులు గతంలో జారీ చేసిన లుకౌట్ సర్కిల్ను రద్దు చేయాలని ఆదేశించారు. మ్యాజిస్ట్రేట్ ఆదేశించిన సందీప్ గౌడ్ మీద లుకౌట్ సర్కిల్ను రద్దు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారు. పోలీసులు ఇలా తాత్సారం చేయడం వెనక స్థానిక జనసేన నేత నల్లం శ్రీనివాస్, ఇతర నేతలు ఉన్నారని తెలుసుకున్న సందీప్ న్యాయవాదులు సత్య ఎం రామ్మోహన్ గురువారం రాత్రి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎస్హెచ్ఓని కలిశారు. మ్యాజిస్ట్రేట్ ఆదేశాల కాపీని మరోసారి ఇచ్చి వాటిని అమలు చేయాలని కోరారు. పోలీస్ స్టేషన్ న్యాయవాదులు వచ్చారని తెలుసుకున్న జనసేన నేత నల్లం శ్రీను తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. వచ్చి రావడంతోనే మహిళా న్యాయవాదిని ఏకవచనంతో సంబోధించి బూతులు తిట్టారు. అతడి దోషంతో మహిళా న్యాయవాది కన్నీరు పెట్టుకున్నారు. అక్కడే ఉన్న మరో న్యాయవాది రామ్మోహన్ అది తప్పని ఖండించారు. దీంతో శ్రీను తన బృందంతో రామ్మోహన్ మీదకు దూసుకెళ్లి దాడి చేయబోయారు. చంపేస్తానని బెదిరించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో న్యాయవాద సంఘాలు స్పందించాయి. అప్పటికప్పుడు కాకినాడ బార్ అసోసియేషన్కి చెందిన కొందరు న్యాయవాదులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో నల్లం శ్రీను అనుచరులతో కలిసి వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన ఘటన మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడమే న్యాయవాదులు మండిపడ్డారు. జన సైనికులు జనకంటకులుగా మారారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ నాయకులు కె నాగజ్యోతి, కె దుర్గబాబు అని ప్రకటన విడుదల చేశారు. లాయర్లపై ఇటువంటి దాష్టికాలు పునరావృతం కాకుండా తక్షణమే రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.